అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, ఏంటో పిచ్చి పిచ్చిగా మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైపులో మాట్లాడుతున్నాడు. నిన్న హైటెక్ సిటీ నిద్రమేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దిట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మతి భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీవి నెత్తురు ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది. లేదు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నావు, సిబిఎన్ సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు, నువ్వు చెప్పు. ఇవన్నీ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ సిబిఎన్ సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇతను ఏదో ఒకటి కరెక్ట్గా ఎప్పుడైతే సిబిఎన్ సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారో ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. ఏదంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పైనుంచి దాన్ని చెడగొట్టడానికి చూసినట్టు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాత్ర పోషిస్తున్నాడు. అక్కడ నకిలీ మద్యం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకు లేదు అంటే నీ హయాంలో 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు లిక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం, నడిపింది జగన్మోహన్ రెడ్డి. ప్రతి చిన్నపిల్లడికి తెలుసు. డిస్కోమ్ బూమ్ బామ్, హలో బ్రదర్, హౌ ఆర్ యూ, ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఈ పేర్లు లిక్కర్లు ఎక్కడన్నా ఉన్నాయా? అవి తయారు చేసింది ఎవరు? అవి తయారు చేయించింది ఎవరు? నువ్వు కాదా? నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఎన్ సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు తీస్తుంది ఎవరు? సిబిఎన్ సార్ కాదా? సిబిఎన్ సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా? ఇవాళ కల్తీ మద్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మద్యం నీ ప్రభుత్వం హయాం నుంచి నడుస్తున్నటువంటి దందా ఇది.
మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇది అనేక మార్లు మేము చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి. అదే నీ హయాంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్కర్ తీసుకుంటారో వాళ్ళు నువ్వు కల్తీ మద్యం అమ్ముతున్నావు బాబోయ్ అన్నా సరే, ఒక్కరోజైనా సరే ఈ కల్తీ మద్యం మీద దాడులు చేసావా? ఎందుకు చేస్తావు? కల్తీ మద్యం తయారు చేయించేది నువ్వు. కల్తీ మద్యం ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసేది నీకే. నీ హయాంలో వాటి జోలికి వెళ్తే ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడగొడతామని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి ఆఫీసర్స్ లాగా, చెవులుండి వినబడిని ఆఫీసర్స్ లాగా, నోరుండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయచ్చు. ఇవాళ సిబిఎన్ సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పులు, నువ్వు ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినటువంటి తీరు, ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు 94% స్ట్రైక్ రేటుతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా చెడగొట్టాలని, నేనొస్తే ఏంటి వచ్చేది? ఒక్కసారి చెప్పే ఒక్క అవకాశం అన్నాను. ఒక్కసారి నీకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఏం చేసావు? రాష్ట్రాన్ని నాశనం చేశావు. కల్తీ మద్యం ఒక పక్క, కాంట్రాక్టులు మరో పక్క, నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊపులో నెట్టి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు పెడితే హేళన చేసి మాట్లాడలేదా? సూపర్ 6 ఎలా అమలు అయింది? నేను ఇంతే ఇస్తానన్నావా? ఇస్తారంటే బడికి వెళ్ళే పిల్లలకి నువ్వు ఇంటికి ఒకరికి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామే. ఫ్రీ బస్సు ఎలాగైద్ది అన్నావు, మేము ఫ్రీ బస్సు ఇచ్చామే. మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నామే. గ్యాస్ సిలిండర్లు ఎలాగవుతాయి అన్నావు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామే. అన్నా క్యాంటీన్ ఆఖరికి పేదలకు కడుపు కొట్టే అన్నా క్యాంటీన్ తీసావు, దాన్ని పెడుతున్నామే. ఇవన్నీ చేస్తుంటే చూసి వారవలేక నిన్న చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లజ్జ లేదంటావా? నీకు సిగ్గు లజ్జ చీమి నెత్తురుంటే ఈ మాటలు మాట్లాడావు.